కమిటీ సమావేశం అయింది. సమావేశంలో అనేక అంశాల మీద చర్చ జరిగింది. అందులో దాదాపు 3 గంటల పాటు చర్చించడం జరిగింది. చాలా విషయాల మీద క్లారిటీగా ఒక్కొక్క అంశం మీద క్లారిటీ రావడం జరుగుతుంది. ముఖ్యంగా గ్రామాల్లో ఏర్పాటు చేయవలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి డిపిఆర్స్ అన్నీ రెడీ అయిపోయినాయి. ఫస్ట్ వీక్లో ఈ వర్క్లు మొదలవుతాయి. అయితే ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ వర్క్స్ మీ గ్రామంలో చేస్తున్నాము, మీకు ఇంకేదైనా సూచనలు ఉన్నాయా, సలహాలు ఉన్నాయా అనే ఆలోచన కూడా చేయాలని నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా ఈ 2 రోజులు 3 రోజుల తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి గ్రామంలో కమ్యూనిటీ హాల్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పటికే కొన్నిటిని ఐడెంటిఫై చేసి ఇవ్వటం జరిగింది. ఐడెంటిఫై చేసిన తర్వాత వాటికి ఎస్టిమేషన్స్ తయారు చేసే కార్యక్రమంలో ఉన్నారు. అది ఇంజనీరింగ్ సిబ్బంది అంతా. అలాగే కొన్ని గ్రామాల్లో శ్మశానాలు డిస్టర్బ్ అవుతున్నాయి. ఈ రోడ్స్ వేయటం వల్ల కానీ లేకపోతే లేఅవుట్లు వేయటం వల్ల కానీ కొన్ని శ్మశానాలు డిస్టర్బ్ అవుతున్నాయి. కొన్ని గ్రామాలకి శ్మశానాలు లేవు. నిన్న ఉదయం పూట గౌరవ మంత్రి నారాయణ గారు, అడిషనల్ కమిషనర్ గారు సిఆర్డీఏ వాళ్ళతో కూర్చొని ఏ గ్రామాల్లో అసలు లేవు, ఆ లేని గ్రామాల్లో శ్మశానాలకు సంబంధించిన ఆల్టర్నేటివ్ సైట్స్ ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. అందులో వాళ్ళ గ్రామంలో 3-4 ప్లేసులు ఐడెంటిఫై చేసి ఇస్తామని చెప్పారు. అది బహుశా రేపు ఎల్లుండి అది అవుతుంది. అయిపోయిన తర్వాత గ్రామంలో నాయకులతో చర్చించి ఎక్కడ బెస్ట్ ప్లేస్గా ఉంటుందో దాన్ని అలాట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మల్కాపురం, వెంకటపాలెం ఇటువంటి గ్రామాల్లో లేవు. అంతేకాకుండా కొన్ని గ్రామాలకు సంబంధించిన క్లస్టర్ వారీగా విభజన చేసి అక్కడ మల్టీ ఫెయిత్ బరియల్ గ్రౌండ్స్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయం వచ్చింది. అందులో భాగంగా శాఖమూరులో నిర్మాణం ఒకటి జరిగింది. మిగిలిన గ్రామాలు కూడా ఎక్కడెక్కడ అవసరం అనేది ఐడెంటిఫై చేసి ఈ 1 వీక్లో డెసిషన్స్ తీసుకుంటారు. మరి ముఖ్యంగా పెన్షన్స్, హెల్త్ కార్డ్స్ విషయం కూడా చర్చించడం జరిగింది. పెన్షన్లు గత సమావేశంలో పెన్షన్ల గురించి నిర్ణయం చేశాం. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 4,000 పైగా పెన్షన్లు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసి స్టెప్ వ్యాలిడేషన్ ప్రకారం 4,000 పైగా పెన్షన్లు రిజెక్ట్ చేస్తే అలా తిరిగి గ్రామాల్లో సమాచారం సేకరించాలని నిర్ణయించడం జరిగింది. అందులో దాదాపు కొంతమంది మాకు ఎలిజిబిలిటీ ఉంది, మాకు రావాలని అప్లికేషన్స్ ఇచ్చారు. వాటిని స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వాలని లాస్ట్ మీటింగ్లో డిస్కస్ చేశాం. వాటి మీద కూడా సర్వే జరుగుతోంది. ఆ సర్వే అయిపోయిన తర్వాత ఈ పెన్షన్ల గురించి నిర్ణయం జరుగుతుంది. అలాగే హెల్త్ కార్డ్స్, అమరావతి హెల్త్ కార్డ్స్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఏంటంటే బిలో పవర్టీ లైన్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ హెల్త్ కార్డ్స్కి ఇబ్బంది లేదు. కానీ అమరావతి హెల్త్ కార్డ్స్ మీద ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇక్కడ భూమి ఇచ్చిన వాళ్ళు ఇక్కడ పావర్టీ లైన్తో సంబంధం లేకుండా అందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలనే దాని మీద అసెస్మెంట్ చేయబోతున్నారు. ఆటోమేటిక్గా అది పూర్తయిన వెంటనే అందరికీ కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలాగే N8కి సంబంధించి నిన్న జరిగిన సమావేశంలో మన ఒక రైతు దురదృష్టవశాత్తు మాతో మాట్లాడి వెళ్ళిన తర్వాత మరణించడం జరిగింది. రామారావు గారు, దొండపాటి రామారావు గారు. ఆ విషయంలో క్లియర్గా చెప్పాము. నిన్నే సమావేశంలో చెప్పడం జరిగింది. ఏంటంటే రైతుల యొక్క అభిప్రాయాలు ఎవరి ఇళ్ళు అయితే పోతున్నాయో వాళ్ళందరితో ఇండివిజువల్గా డిస్కస్ చేసి ఒక్కొక్కరి అభిప్రాయం తీసుకొని 2 ప్రపోజల్స్ ఉన్నాయి. ఏ ప్రపోజల్ బెస్ట్గా ఉంటుందో ఆ ప్రపోజల్నే టేకప్ చేస్తామని చెప్పాం. అంతేకాకుండా వాళ్ళకి ఆల్టర్నేటివ్గా ఎక్కడ ఇస్తామనేది కూడా ముందు చూపిస్తామని చెప్పాం. చూపించిన తర్వాత లేఅవుట్ చేసి ఈ ఎవరైతే రోడ్డు ద్వారా నష్టపోతున్నారో, ఇల్లు కోల్పోతున్నారో వాళ్ళందరూ కూడా ఆ లేఅవుట్లు డెవలప్ చేసిన తర్వాత మాత్రమే ఖాళీ చేసి ఇస్తారని కూడా తెలియజేశాం. దాన్ని వైసీపీ నాయకులు రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ వ్యక్తి 5 ఎకరాల భూమి ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. అంతేకాకుండా మా దగ్గరకు వచ్చి నిన్న మంత్రి గారి దగ్గర మా దగ్గర చెప్పిన అంశం ఏంటంటే స్పష్టంగా ఎక్కడిస్తారో చెప్పండి అన్నారు. ఊరికి ఆనుకుని ఇవ్వాలన్నారు. ఆ నిర్ణయం కూడా నిన్నే తీసుకోవడం జరిగింది. వాళ్ళకి చూపించాలంటే నిన్న వచ్చిన వాళ్ళు అందరూ కూడా లేరు కాబట్టి
రోడ్డు వల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళందరితో ఇండివిజువల్గా నోటీసులు ఇచ్చి కనీసం 3 రోజులు వ్యవధించి వాళ్ళందరితో ఇండివిజువల్ ఒపీనియన్ తీసుకోవాలనుకున్న మాట వాస్తవం. దాన్ని నిన్న కూడా ప్రకటించడం జరిగింది. దీన్ని ఒక రాజకీయ వేదికగా మార్చుకోవడం దురదృష్టకరం. వైసీపీ నాయకులు ఎప్పుడు కూడా సేవల మీద రాజకీయాలు చేసే విధానం మానుకోవాలని తెలియజేస్తాం. వచ్చిన వాళ్ళు వాళ్ళ మనవడు ఉన్నారు, కుటుంబ సభ్యులు ఉన్నారు, వాళ్ళందరూ నేను పరామర్శించడం జరిగింది. ఆయనకి 2 సార్లు హార్ట్ ఆపరేషన్ జరిగిన మాట వాస్తవం. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్ట్స్ ఇలా ఉంటే దాన్ని దుష్ప్రచారం చేయడం మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ ఉన్న కమిటీ 3 సభ్యుల కమిటీ రైతులకి, రైతు కూలీలకి, ఈ ప్రాంత వాసులకి న్యాయం చేయడానికి కోసం అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అలాగే శానిటేషన్కి సంబంధించినంత వరకు అలా కొత్త అసెస్మెంట్ చేయడం జరిగింది.